Do you have a flight layover in Mumbai? కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదా? Don't worry, I will show you how to spend a day in the city of dreams, Mumbai. From the airport, take a taxi to Colaba. On the way, you will see this beautiful bridge called Bandra Sea Link. This will connect manaki western suburbs in Mumbai to South Mumbai. Colaba reach అయిన తర్వాత your first stop should be at this Olympia Coffee House. ఈ ప్లేస్కి 100 years of legacy ఉంది. It was started in 1918 and the most popular dish here is mutton keema pav. The prices are very, very, very reasonable. Mutton keema pav will be somewhere around 120, 110. ఆ రోజు మేము ఆర్డర్ చేసింది కీమా పావ్ అండ్ దెన్ సమ్ పాయ ఆర్డర్ చేయదు. ఐ డెంట్ రియలీ లైక్ ఇట్, బట్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ద బన్ బటర్ అండ్ చాయ్. గో ఫర్ ఇట్, ఇట్స్ ద బెస్ట్. అండ్ ఆమ్లెట్ ఆల్సో. అలా కొంచెం పొట్ట నింపేసుకున్నాక వాకింగ్కి వెళ్దాం పదండి. ఈ ప్లేస్కి దగ్గరలోనే వీ హ్యావ్ గేట్వే ఆఫ్ ఇండియా. అంటే ఒక 10-12 minutes వాక్ ఉండొచ్చు. పర్లేదు, ఇప్పుడే తిన్నారు కదా, వాక్ చేయండి, తప్పలేదు. మీరు అలా నడుస్తూ వెళ్తూ ఉంటే యూ సీ లాట్ ఆఫ్ టూరిస్ట్ బస్ దేర్. అంత పొద్దున వి వెంట అరౌండ్ 10-10:30. అంత పొద్దున కూడా చాలా మంది టూరిస్ట్ వచ్చినారు. అంతలోనే వీ హ్యావ్ రీచ్ ద గేట్వే ఆఫ్ ఇండియా. హియర్ ఇట్ ఇస్. అండ్ ఆన్ ద రైట్ సైడ్ యూ కుడ్ సీ ద ఐకానిక్ తాజ్ హోటల్. ఆఫ్ కోర్స్ ఇట్స్ సో బ్యూటిఫుల్. చూసారు కదా, మార్నింగ్ 10:30. ఆ క్రౌడ్ చూడండి. అందులో సగం మంది టూరిస్ట్ అయితే సగం మంది లోకల్సే ఉన్నారు. నేను వెళ్తున్న టైంలో దెర్ ఇస్ సమ్ రెనోవేషన్ వర్క్ గోయింగ్ ఆన్. సో ఐ డోంట్ నో ఇఫ్ జనరలీ లోపలికి అలౌ చేస్తారు లేదా అని, బట్ ఆ టైంలో అయితే చేయలేదు. తాజ్ హోటల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకి చాలా బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడే బోటింగ్ ఉంది. ఇక్కడ వీ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్. ఐ విల్ షేర్ విత్ యూ టువర్డ్స్ ద వీడియో. సో బోట్ తీసుకొని వీ వెంట్ టు ద ఎలిఫెంట్ కేవ్. సో ద బోట్ రైడ్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 1.5 to 2 hours 1 way. కేవ్స్ రీచ్ అయిన తర్వాత ఐ గెస్ యూ నీడ్ టు వాక్ ఫర్ 1.5 to 2 kilometers లోపలికి. బట్ యూ ఆల్సో హ్యావ్ అ ట్రైన్. మీరు ట్రైన్లో వెళ్ళొచ్చు. ఇట్స్ అ షార్ట్ ట్రైన్. మీరు ట్రైన్ అంటే ట్రైన్ జర్నీ ఉంచుకోకండి. సో ఇలా స్కల్ప్చర్స్ అవి అయితే ఉంటాయి ఎలిఫెంట్ కేవ్స్లో. ఇఫ్ యూర్ సమ్వన్ హూ లైక్స్ దట్ ఏన్షియంట్ హిస్టరీ, ఆర్ట్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి ఈ ప్లేస్. అండ్ ఇఫ్ యూర్ నాట్ రీడీ ఇన్ టు ఇట్, నేను స్కిప్ చేయమని అడుగుతాను. బికాజ్ యూ వుడ్ స్పెండ్ అట్లీస్ట్ 3.5 to 4 hours ఇక్కడే అయిపోతుంది మీకు. కేవ్స్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసాక సేమ్ బోట్లో మీకు రిటర్న్ తీసుకొచ్చేస్తారు. సేమ్ పికప్ పాయింట్కి ఎక్కడైతే పికప్ చేసుకున్నారు నియర్ ద గేట్వే ఆఫ్ ఇండియా, అక్కడే వదిలేస్తారు మళ్ళీ. సో అంటే ద ఎలిఫెంట్ కేవ్స్ వాజ్ నాట్ ఇన్ ద ప్లాన్, బట్ ద బోట్ రైడ్ వాజ్ రియలీ రియలీ గుడ్. మనం అలా వెళ్తుంటే ఇందాక చూసారు కదా పక్షులు అవి, మీరు వెళ్తున్నంతసేపే మీ బోట్ చుట్టూనే ఉంటాయి. వాటికి ఫీడ్ చేయడానికి ఫుడ్ అవి కూడా బోట్లో ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు పే చేస్తే మీకు ఇస్తారనమాట. సో గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర వదిలేసాక మేము దెన్ వీ హెడెడ్ టు కొలాబా కాజ్వే మార్కెట్ అండి. డిస్టెన్స్లోనే ఉంటుంది. చూసి ఏంటి చిన్న మార్కెట్ ఏం కొంటాము ఏముంటాయి అనుకున్నాను, కానీ ఐ వాజ్ టోటలీ రాంగ్. చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి అట్ వెరీ చీప్ ప్రైజెస్. నేనైతే చాలా షాపింగ్ చేశాను. ఐ బాట్ సమ్ బ్యాగ్స్, సమ్ షర్ట్స్, సమ్ జ్యువెలరీ. దే హ్యావ్ ఎవ్రీథింగ్. దే హ్యావ్ లైక్ సోనీస్, యూ సీ దట్ స్టోన్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, రైట్? సో యూ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్ అనమాట. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 1 hour of time to visit this place, మీరు నాలాగే షాపింగ్ ఫ్రీక్ అయితే యూ వుడ్ లవ్ ఇట్. అండ్ అదే స్ట్రెచ్లో యూ వుడ్ సీ లియోపోల్డ్ కెఫే. మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ బి అవేర్ 26/11 అటాక్ జరిగినప్పుడు ఈ కెఫేలో కూడా షూటింగ్స్ జరిగాయి. ఇప్పటికీ ఆ బుల్లెట్ మార్క్స్ అవి ఆ వాల్స్ మీద అలాగే ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ డెఫినెట్లీ వాళ్ళు డెజర్ట్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. షాపింగ్ అయిపోయిన వెంటనే మాకు చాలా ఆకలేసి పక్క గలీలో ఉన్న బగ్దాదీ రెస్టారెంట్కి వచ్చాము. ఇది అడాక్లో వెళ్ళలేదు, ప్లాన్ చేసుకునే వచ్చాము. అయ్యా ఏం చెప్పాలి ఈ రెస్టారెంట్ కోసం. దిస్ ఆల్సో లైక్ ఓల్డెస్ట్ రెస్టారెంట్. 1936 ఎప్పుడో స్టార్ట్ చేశారు. మీరు చూస్తే తెలిసిపోతే ఇట్స్ నాట్ ఫ్యాన్సీ అట్ ఆల్. ఇట్స్ వెరీ ఓల్డ్ రెస్టారెంట్. మేబీ 1930s ఆ టైంలో స్టార్ట్ చేశారంట. బట్ ద ఫుడ్, ఇట్స్ ఫింగర్ లికింగ్ గుడ్. మేము ఆర్డర్ చేసింది ఆ రోజు నాన్ ఆర్డర్ చేశాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ చికెన్ బూనా అనుకుంటా. అండ్ ద ప్రైజెస్ వర్ ఎక్స్ట్రీమ్లీ అఫోర్డబుల్. మేము ఇద్దరం తిన్నా కూడా మాకు 600 అండ్ 630 సంథింగ్ అయింది. సో అక్కడి నుంచి మనం ట్యాక్సీ డైరెక్ట్గా మరైన్ డ్రైవ్కి తీసుకున్నాం. సో
సో ట్యాక్సీ ప్రైజెస్ అవన్నీ లాస్ట్లో మీకు కావాలంటే అడగండి, నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో వచ్చేసాం మనం మెరైన్ డ్రైవ్. ఈవినింగ్ కదా తెలిసిందే, అక్కడ పొద్దున్న గేట్వే ఆఫ్ ఇండియా ఎంత క్రౌడ్ ఉంటుంది, దాని డబుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. అందరూ వాకింగ్ చేస్తున్నారు, ఆఫీస్లో అయిపోయి ఊరికే ఫ్యామిలీతో వాళ్ళతో అందరూ కూర్చొని ప్రశాంతంగా సన్సెట్ అయ్యే టైంకి చూసారా. ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్, బట్ ఇట్ ఈస్ థింకింగ్ లైక్ హెల్. వేర్ అ మాస్క్ ఇఫ్ యూర్ గోయింగ్ దర్. ఐమ్ నాట్ కంప్లైనింగ్, వ్యూ అయితే చాలా బాగుంది, సన్సెట్ ప్లెజెంట్గా, నాయిస్ చాలా తక్కువగా. బట్ దెన్ ఐ డోంట్ నో, దెర్ ఇస్ సమ్ వియర్డ్ కైండ్ ఆఫ్ స్మెల్ దేర్. ఎక్కువసేపు ఉండాలనిపించినా అక్కడ ఉండలేకపోయాం. సో రిటర్న్ వెళ్తుంటే మాకు అంబానీ హౌస్ కనిపించింది, అక్కడ చూశారు కదా. అలా చూస్తుంటే బయటే అలా ఉంటే లోపల ఇంకెలా ఉంటుందో అనిపించింది. కానీ మనం లోపలికి వెళ్ళాం కదా ఆబ్వియస్. ఇందాక మీకు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను చెప్తా కదా. మనకి గేట్వే ఆఫ్ ఇండియా పక్కన ఒక బోటింగ్ ఉంది. బోటింగ్ అంటే 10 minutes 20 minutes మన వుడా పార్క్ వీటిలో ఉంటుంది కదా, తిప్పేసి తీసుకొచ్చేస్తారు. అలా అనుకుని గుడ్డిగా ఎక్కిందే, కేవ్స్కి వెళ్దాం అని అయితే కాదు. చూస్తే 4 hours అక్కడే బుక్ అయిపోయాం. సో తొందరపడి ఏది చేయదు, అదనమాట మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో కలుసుకుందాం. బాయ్.